హలో గాయ్స్, నేను మీ సాయంసి టెక్నాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి అసలు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలి. ఆన్లైన్లో మనం ఎటువంటి యాప్ ఎక్కియకుండా ఆటోమేటిక్గా మనం ఎటువంటి రిమూవింగ్ చేయకుండా ఆన్లైన్లో ఫోటో అనేది రిమూవ్ ఎలా చేయాలి బ్యాక్గ్రౌండ్ అనేది ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అయితే మీకు ఇష్టమైన బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నాకైతే క్రోమ్. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి సెర్చ్ బార్లో. ఇదిగోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని మీద అనుకుంటున్నా. ఇదిగోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఇమేజ్ రిమూవ్ డాట్ బ్యాక్ అని ఉంది చూసారా, బ్యాక్గ్రౌండ్ అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది చూసారు, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఇమేజ్ అయితే అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఈ విండోస్ అని ఉంది చూసారు, ఇక్కడ ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చి థంబ్నెయిల్, దీన్ని అప్లోడ్ చేస్తున్నా. అండ్ అప్లోడింగ్ ఈ చివరి దాకా వచ్చాక ఇప్పుడైతే ఇమేజ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇదిగోండి, ఇక్కడైతే నాకు ఇదిగోండి రిమూవ్ అయ్యి బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే నా సైడ్ లెటర్స్ అయితే కట్ అయిపోతాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యేటప్పుడు కట్ అయిపోతాయి కంపల్సరీ, నాకు తెలిసి. ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది ఇమేజ్. ఇదిగోండి, నాకైతే కింద వచ్చి చూసారా డౌన్లోడ్ అని. ఇంకో ఇమేజ్ అయితే తీసుకొని చూపిస్తాను మీకు. అయితే బ్యాగ్ మన ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కావాలితే మన ఓన్గా మనం ఎరేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అదే ఎరేజ్ చేసేస్తుంది. కొన్ని ఎరేజ్ అవన్నీ ఇక్కడ నుంచి ఎరేజ్ చేసుకోవచ్చు. క్రిటికల్గా ఉన్న ఇమేజెస్ ఉంటాయి కొన్ని. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీరు ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకోవచ్చు గైస్. ఇవ్వండి, డౌన్లోడ్ ఇమేజ్ అని చూసారు, ఇక్కడ కొడితే డౌన్లోడ్ అని వచ్చింది. డౌన్లోడ్ అయిపోతుంది చూడండి, కింద డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే మీకు ఇంకో ఇమేజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ వస్తా, వేరే ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తుంది. అయితే సైడ్ కొంచెం క్లారిటీగా రాలేదు కదా. ఇదిగోండి, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చూసారు, మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఏంటంటే లెటర్స్ లేని ఇమేజ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఇమేజ్ అయితే క్లిక్ చేసాను చూడండి. ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి, ఇది అప్లోడ్ అయిపోయింది, ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇది అయితే ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి, ఇదైతే చూడండి ఎంత క్లారిటీగా అయితే వచ్చిందో చూడండి గైస్. ఇక్కడ మీరైతే చూడొచ్చు, సైడ్ సబ్స్క్రైబ్ కావడం ఉన్నది కూడా ఈ ఇమేజే. నేను డల్గా వచ్చిందంటే నేను తక్కువ క్వాలిటీలో అయితే చేశాను. పిక్సార్ట్లో థంబ్నెయిల్ చేశాక దాని అయితే తక్కువ క్వాలిటీ వచ్చింది. ఇదిగోండి గైస్, మనకైతే ఇదిగోండి బ్లాక్ వచ్చేసింది. చూసేది అంతా బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయిపోయింది. మీకు చూపిస్తాను పిక్సార్ట్లో యాడ్ చేసి. పిక్సార్ట్లో కూడా ఏదో వేరే ఇమేజ్ మీద యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి గైస్, ఇక్కడ ఇప్పుడు నేనైతే మంచి బ్యాక్గ్రౌండ్ ఒకటి చూస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఇది సి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్, దీని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసేస్తున్నా. నాకు కావాల్సినంత యాడ్ చేసుకున్నాను అంత. ఇదిగోండి, సెంటర్లో అయితే యాడ్ చేసుకున్నాను చూడండి, బాగుంది ఇమేజ్. సేవ్ అని కొడితే మళ్ళీ ఇదైతే వస్తుంది పాపప్, క్యాన్సిల్ చేసేసేయండి. ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఇమేజ్. మీరు అంతకు కావాలంటే ఇక్కడ సేవ్ అని కొడితే మళ్ళీ గ్యాలరీలో రెండోసారి సేవ్ అవుద్ది. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నన్ను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఇస్తాను.